గుడ్ మార్నింగ్. ఈరోజు అత్యంత సృజనాత్మకత కలిగి ఉన్నటువంటి ఆత్మీయ మిత్రులు మహబూబ్ షరీఫ్ గారితో ఉన్నాము. నిజంగా ఈ బైక్ చూస్తుంటే నల్గొండలో నేను చాలా రోజులు అవుతుంది దీని దగ్గరికి పోవాలని. ఇక్కడ పైన చూసుకుంటే మొత్తం కూడా సోలార్ ప్యానల్, ఇది పల్సర్ బండి. ఇక్కడ వచ్చేసి మొత్తం ఈ క్రియేషన్ మొత్తం కూడా సార్దే. నిజంగా సార్ దీన్ని ఎందుకు ఇలా చేయాలని మీకు ఎందుకు అనిపించింది? మామూలుగా బండి ఇంజన్ రిపేర్ ఉంది, దాన్ని తీసేసి మామూలుగా బ్యాటరీ బండి తయారు చేయాలని చెప్పి అంటే ఇంజన్ రిపేర్కు కూడా మనకు అంతే వస్తుంది, 12,000 దాకా వస్తుంది. అదే ఖర్చు పెట్టి మనం బ్యాటరీలు తీసుకున్నాం. తర్వాత మోటార్ ఆన్లైన్లో మోటార్ ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఆన్లైన్లో కూడా దీనికి సంబంధించినటువంటి బ్యాటరీలు ఉన్నాయి. అదేవిధంగా పైన సోలార్ ప్యానెల్ ఒకటి ఉన్నది. మొత్తం ఇక్కడ ఇది దేనికి సంబంధించింది సార్? ఇది బ్యాటరీది ఎంత పర్సంటేజ్ ఉంది? 4 లైట్లు వస్తాయి. 4 లైట్లు వస్తే 4 బ్యాటరీలు ఫుల్ ఛార్జింగ్ ఉన్నట్టు. ఓకే. ఇది 10 కిలోమీటర్స్ పోతే ఒక్క లైట్ పోతుంది. తర్వాత మళ్ళీ ఒక్కొక్కటి తగ్గుతుంటుంది. అంటే ఎండ కొడుతుంటుంది కాబట్టి ఎప్పటికప్పుడు ఛార్జింగ్ అయితేనే ఉంటుంది. దానికి సపరేట్ బ్యాటరీ దీంట్లో దీనికి. ఇది ఇంజన్ నడిచేదానికి. ఇది స్వతహాగా బైక్ మెకానిక్ సార్? బైక్ కాదు, మామూలుగా 3 వీలర్ కూడా, 3 వీలర్ కూడా, 2 వీలర్. నిజంగా అంటే దీనికి మొత్తం జీరో మెయింటెనెన్స్. అంటే ఎండ కొట్టాలి కదా, మీరు ఎంత దూరం అయినా పోయి రాగలుగుతారు. మళ్ళీ ఇంట్లో కూడా ఛార్జ్ పెట్టుకోవచ్చు. అంటే కరెంట్ ఛార్జ్ పెట్టుకోవచ్చు. ప్లస్ ఇది కూడా అంటే ఇది మొత్తం అంటే ఇది చేయడానికి మొత్తం కూడా మీకు ఎంత ఖర్చు వచ్చింది? మామూలుగా మాత్రం బ్యాటరీ బండి తయారు చేసిన దగ్గర ఒక 6 నెలలు నడిపిన తర్వాత దాన్ని 40 కిలోమీటర్లు వస్తుంది కదా, మనకు తక్కువ అనిపిస్తుంది. ఇంకా కొంచెం ఎక్కువ రావాలని చెప్పి సోలార్ పెట్టేసి సోలార్ నుంచి ఒక 20 కిలోమీటర్స్ 15 కిలోమీటర్స్ ఎక్కువ వస్తుంది మనకు. ఒక చిన్న డౌట్ సార్, మరి ఎండ నడుస్తూ ఉంటే చిన్న డౌట్, దీనివల్ల ఏమన్నా ప్రమాదాలు జరిగేటటువంటి అవకాశం ఏమన్నా? ఏం లేదు. వర్షాకాలంలో మొత్తం వర్షంలో తిరిగిన బండి, వర్షంలో తిరిగారు. అంటే ఇది మొత్తం మీదే క్రియేషన్ మొత్తం కూడా. ఓకే, నిజంగా హ్యాట్స్ అప్ టు యూ సార్. నిజంగా ఎందుకంటే ఇంధన వనరులు మొత్తం కూడా తగ్గిపోతున్నాయి. మీరు నిజంగా నేను చాలా రోజులు అయితే ఉన్నాయి. పొల్యూషన్ కూడా లేదు కదా, పొల్యూషన్ ఉండదు అసలు. అంటే పొల్యూషన్ ఫ్రీ అంటే మొత్తం బ్యాటరీలతోనే నడుస్తున్నారు కాబట్టి పొల్యూషన్ ఫ్రీ. దానికి మనం ఇప్పుడు ఆ బ్యాటరీతో కూడా కొంచెం ఎక్కువ తక్కువ రాకుండా మొత్తం ఇక్కడక్కడ స్విచ్లు ఉంటాయి. ఇది క్లోజ్ చేసేస్తే ఖతం, మనకి బ్యాటరీ సప్లై ఆగిపోతుంది. ఎక్కడికి వైరింగ్ కాలుడు అవి ఏముండదు. దీంట్లో ఏముంటాయి మరి? దీంట్లో ఇది బ్యాటరీ ఒకటి సోలార్తో ఛార్జ్ అవుతుంది. బ్యాటరీ సోలార్ మనకు అవసరం పడ్డప్పుడు ఎండ వచ్చి బ్యాటరీ ఫుల్ ఛార్జ్ అవుతుంది. 12 వోల్టేజ్ ఛార్జ్ అయినప్పుడు ఇది నేను స్విచ్ ఆన్ చేస్తాను. స్విచ్ ఆన్ చేసి కంప్లీట్గా మనకి ఇది ఛార్జ్ తగ్గింది కదా, ఎమ్మటే దీంట్లో ఛార్జ్ అవుతుంటుంది, నడుస్తుంటుంది. ఎనీ హ్యావ్ సార్, మీరు నల్గొండ వాసి అయినందుకు నిజంగా మీకు హ్యాట్స్ అప్ చెప్తున్నాను సార్. వన్స్ అగైన్ థ్యాంక్ యూ.